ఏంటన్నా ఇప్పుడు కరెక్ట్గా ఇన్ని రిలీజ్ డేట్లు మొత్తం ఎన్ని మారినాయి అంటే మా జబర్దస్త్లో జడ్జిలు కూడా అన్నిసార్లు మారలేదు. మన రిలీజ్ డేట్లు అన్నిసార్లు మారినాయి. మీ షోలోకి 8 కావాలండి ఇది కూడా. అలా అయితే మామూలు ఇష్టం కాదు. పోనీ ఇన్ని మారుకుంటూ వచ్చినా మనకు మంచిగా జరిగింది. కరెక్ట్ గా ఫలక్నామా దాస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజే మన May 31st ఫలక్నామా దాస్ రిలీజ్. వెరీ గుడ్, సూపర్. ఆ రోజే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా వస్తుంది కాబట్టి దాన్ని మించిన హిట్. నువ్వు ఫలక్నామా దాస్తోనే మాస్కా దాస్ అయినా కదా. ఇప్పుడు ఇంకో కొత్తది బర్త్డే బేసిక్ గా మాస్క్ కదా యాక్చువల్లీ దిస్ విల్ బి యువర్ నెక్స్ట్ లెవెల్ 100%. ఇప్పటివరకు మీరు మీ జర్నీలో మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఆ మిగతా సినిమాలతో పోలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు ఇచ్చిన కిక్ ఏంటి? ఇప్పుడు నా గత సినిమాలు అన్ని కలిపితే ఎంత కిక్ వస్తుందో దానికి డబల్ ఒక సినిమాలో వచ్చింది అనుకో, మీటర్లో కలిస్తే. ఆల్మోస్ట్ అన్ని మీమ్స్ పేజీల్లో కూడా ఈ మధ్య ఏం రాస్తున్నారంటే స్క్రిప్ట్ సెలక్షన్ అయినా యాక్టింగ్ అయినా ఈ జనరేషన్లో విశ్వక్ బ్రో అదరగొడుతున్నాడని ఆల్మోస్ట్ చాలా మీమ్స్ వచ్చినాయి. అంటే ఈ ట్రైలర్ చూశాక అంత ఇంప్రెస్ అయ్యారనమాట. ముందుగా దానికైతే కంగ్రాట్స్ అన్న మీకు. అండ్ ఇంకొకటి చాలా మంది నేను స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో చాలా కథలు వినేసి సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటారు, కానీ ఐ థింక్ చేతు నేను కావాలనుకున్నాడు సినిమాలో కాబట్టి చేతు నా దగ్గరకు వచ్చిండు. హిట్ అనే సినిమాకి కూడా శైలేష్ నేను ఉండాలనుకున్నాడు సినిమాలో, పాగలనే సినిమాకి నరేష్ నేను ఉండాలనుకుండు. సో వీళ్ళు నన్ను ఎత్తుకున్నాను అంటే బేసిక్ గా అది. సో నేను చాలా కథలు నేను ఎత్తుకుంటున్నాను అనుకుంటారు. సో పేషెన్స్ ఉన్న వాళ్ళు, దారి ఎత్తుక్కున్న వాళ్ళు. ఇప్పుడు చాలా మంది నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నాకు ఆపర్చునిటీ ఎవరు ఇస్తలేరు అంటారు. నీకు కథ టాలెంట్తో పాటు దూరిపోయేది ఎట్లా కూడా తెలవాలి. ఇప్పుడు ఇంతమందిలో మేము కూడా అందరు వినుకుంటూ కూర్చుంటే వినడానికే సరిపోతుంది. సో నీ మొండితనం సగం ఉండాలి ఫస్ట్. అది ఎత్తుకొని వస్తుంది. చైతన్య అన్న టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణ చైతన్య అన్నది మాట్లాడుతున్నాను. సినిమాలో డైలాగ్స్ జస్ట్ ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్కే బేసిక్గా మనుషులు 3 రకాలు: ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. ఇది బాగా వెళ్తుంది అనమాట, బాగా రీచ్ అయింది డైలాగు. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న? అంటే బేసిక్గా నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు, ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి. సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు, అదిరిపోయే షార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. నవీన్ నులి ఉన్నాడు కదా మన ఎడిటర్, నేను 2 డైలాగులు పెట్టాను. నా ఇన్ని డైలాగులు ఉన్నాయి, పెట్టాను టీజర్లో పెట్టలేదు. ఏంది ఇన్నున్నాయి అది అనుకుంటే అది మొత్తం ట్రైలర్లో తీర్చేసిండు. సో దెబ్బ క్యారెక్టర్ థియేటర్కి రాకముందు చాలా బలంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా బేసిక్గా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అన్ని సినిమాల్లో ఇలా మీసం తిప్పడం చూసా, లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా, ఇలా ఇది ఈ కొత్త స్టైల్ ఏంటన్నా? ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా, మీకు అనిపించిందా? అంటే నేను కత్తిని లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు బేసిక్గా అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి మనం ఎట్లా ఉంటాం పొలిటీషియన్ అయితే అని. మంచి కత్తినప్పుడు ఎగ్జైట్మెంట్తో అది వచ్చింది. వచ్చి ఫోటోషూట్ రోజు అన్న ఇది ఒకటి ఉంటుంది పెడితే. కానీ అలా అని టైగర్ అంటే షార్ట్ లో నెక్స్ట్ లెవెల్. బాధ ఏంటంటే ప్రమోషన్ టైం ఇక్కడ మీకు ముందే చెప్తున్నాను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్పి టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి. థియేటర్లో బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్తో బద్దలైపోతుంది. ఆ సీన్ తర్వాత క్యాజువల్ గా మనం చేతు నేను మాట్లాడుకుంటున్నాను. ఇది పడ్డ తర్వాత, టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ ఎక్కడొస్తుందో తెలుసు కదా నీకు, నేను చేతుతోనన్నా. ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి దమ్కి వేసినా చూసేస్తారు అన్న. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న, అంత కిక్ ఉంటుంది ఆ సీన్. డెఫినెట్ తక్కువ ఫైట్ ఉండదు అక్కడ అస్సలు, కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. అదే ఆ సీన్ లో కూడా నేను అప్పుడు మోటార్ పక్కన నాకు గుర్తుందో లేదు మీకు, ఆ సీన్ చేసి వస్తున్నప్పుడు నిజంగా టైగర్ వస్తుందన్న గుజం వచ్చింది. మామూలుగా లేదు అసలు. ఆ హెయిర్ కట్ చేసింది కానీ, ఆ గడ్డం, మేసం, బాడీ లాంగ్వేజ్, అసలు ఈ సినిమాకి ఎంత ప్లస్ అయినాయి అంటే ఇంకా చాలా మంది ఇంక సింహాద్రిలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది, అలాంటి కిక్ మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడడం అనేది. అంటే ఇప్పటివరకు విశ్వక్సేన్ గారు అంటే ఒక టైర్ 2 హీరో, ఇలాంటి ఒక ఇది ఉంది కదా. నాకు ఎందుకు ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ 1 బ్యాచ్లో ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న. ఆ రేంజ్ మాస్ అయితే పడింది. టైర్ ఆ రోజు పంటి మీద చేస్తున్నాం
టీం అందరం పోవడానికే ఒక పెద్ద పంచాయతీ. 2-3 గంటలు పడుతుంది. అందరం పోయి జిమ్మిల్ పోయి లైట్లు పోయి మొత్తం పంచాయతీ. పమ్మి గారు పోయి అందులో మా పమ్మి గారికి ఈత రాక ఆయన ఎత్తుకొని పోయి కంటిన్యూటీ కోసం అందరం పోతే చెప్పులు పడుతున్నాయి. అవును ఎక్కడ సీన్ డిస్టర్బ్ అయిద్దామని అందరికి ఒక చిన్న భయం వేసి ఇంపార్టెంట్ సీన్ వర్షం పడి ఎక్కడో అయిపోయి అండ్ మనది లాస్ట్ 2 days అనుకుంటా. అవును తర్వాత ఆర్టిస్ట్ డేట్లు కావాలి. అవును. మళ్ళీ అందరు డేట్లు కుదిరినప్పుడు మళ్ళా రావాల్సి వస్తుంది 15 days తర్వాత థాట్ లో లైట్ ఆల్మోస్ట్ 20 మంది ఆర్టిస్టుల డేట్లు ఆ ఒక్కరోజు ఆ సీన్ కావాలి. అవును ఆ. హ్యూజ్ ఆ ప్రెజర్ అంతా ఉండేసరికి ఆ వర్షం ఆగిందని చెప్పి వెళ్ళి ఆ షాట్లు తీస్తుండే మిగిలిన. సో అప్పుడే టైగర్ షాట్ తీసినాం. ఫస్ట్ తీసినాం అన్న 1 more అంటే ఎవ్వరు 1 more అనట్లేరు. అవును అవును 1 more ఇవ్వడం అసలు 1 more అయ్యేలాగా చెయ్యట్లేదు. ఎవరు వాడు భయంతో బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడితే తెలియదు. వెనకాల ఆయన అలా చూస్తున్న గూస్ బంప్స్ ఇక్కడ నాకు. అవును టైగర్ ఐస్ చూడండి, ఈయన ఐస్ చూడండి. అక్కడ మీరు పక్కన పెడితే ఎగ్జాక్ట్ టైగర్ లో ఆ ఇంటెన్స్ ఎలా ఉంటుందో ఆయన ఐస్ అవుతుంది. యా యా కరెక్ట్. పర్ఫార్మర్ కాబట్టి ఒక పర్ఫార్మర్ పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ గారి కాదు కాదు ఇప్పుడు ఐస్ అన్నారు కదా ఆయన. మొన్న సుమార్ట షోకి వెళ్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో వేసారు. వేసి ఇది ఎవరి ఫోటో చెప్పంటే నాదే అంటున్నాడు. నాదే ఫోటో అన్నాడు. చేతు కూడా ఇద్దరు ఇది నీదే నీదే విశ్వకి నీదే నీదే అన్నారు ఇద్దరు. అది ఓపెన్ చేస్తే అన్నది యాజ్ ఇట్ ఈస్. అంటే నువ్వే కన్ఫ్యూజ్ అయినా అంటే ఎంత క్లోజ్ ఉంటుందో ఆలోచించు. మన సినిమాతో పాటు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందన్న. కాబట్టి పనిలో పని గడిగేస్తా. ఈసారి ఆంధ్రాలో ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్రాలో తెలంగాణలో ఓవర్సీస్ లో అన్నిట్లో 31st గ్యాంగ్స్ ఆఫ్ ఫస్ట్ చూడు. అంటే నేను రాజకీయం గురించి అడుగుతున్నా. నాకు ఈ బయట రాజకీయం గురించి తెలియదు కానీ ఈ సినిమాలో నా రాజకీయం ఒకటి ఉంది. లంకల రత్నం వస్తాడు. చూడు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ఈ సినిమాలో రత్న చేసే రాజకీయం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు. అది ఏంటి గోదావరిలో మాత్రమే చూడాలనే? ఇప్పుడు డీజేటీలో అంటే డీజేలో ఒక్కలే చూసిరా? అంటే ఇప్పుడు ఏమంటే మొత్తానికి గోదావరిలో ఫుడ్ అందరికి ఎలాగైతే నచ్చిద్దో మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అందరు ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ అంతేనా? సో మా సినిమా తీసినాము, మసాలా సినిమా తీసినాము ఒప్పుకుంటా. బట్ ఇది మెక్సికన్ స్పైస్. ఇది లైక్ ఇట్ కెన్ బి accepted by all even after all cultures and ఇప్పుడు ఉండే టీనేజర్స్ కి వాళ్ళకి కూడా సడన్ గా మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది చూసినావా, ఇంకా అట్లా పాత టైప్ లో తీస్తున్నారు ఏంది కమర్షియల్ సినిమాలు అనేటోళ్ళకి ఫ్రెష్ గా ఫీడ్ చేసేది. మొన్న బాలయ్య గారు కూడా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఫోన్ లో అదే, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని. దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ సాంగ్ చుట్టంలో చూసి పోకల్ అనేది ఇప్పటికీ యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఈవెన్ మా షోల్లో కూడా కనీసం 2 వారాలకు ఒకసారి ఎవడో కూడా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము, బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ రావడము, ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటివి బాగా వాడుతున్నారు. ఆ సాంగ్ హైలైట్ ఏంటంటే చేతు కథ వినిపించిన తర్వాత ఫోన్లో పాట కూడా రెడీ ఉంటుంది. ఫస్ట్ కథ ఓకే, ఫస్ట్ మన అకౌంట్ ఇదేదో మన అకౌంట్లో పడే పాటలాగా ఉంది, అదొకటి అనిపించేసింది. సో మన ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది. ప్రతి సినిమాలో సాంగ్ ఉంటుంది. సో ఆ ట్రాక్ రికార్డ్ తప్పకుండా మళ్ళీ రెడీగా ఉంది. నువ్వు ఇందాక కథలు అన్నావు కదా, నిన్ను సాంగ్లు కూడా ఎత్తుకుంటూ వస్తాయి. ఇందులో మొత్తం మోగిపోద్ది. ఏ మాట కా మాట మీకంటే ఎక్కువ ఆయేషా కానీ ఎక్కువ మంచి మిమ్మల్ని నిజంగా నేను కూడా పడుచుకోవాలి. ఆడియన్స్ ఏమో కానీ సెట్ లో తిరుగుతుంటే నేను ఒక పనికిరాని తిరుగుతున్నట్టు. ఆ రోజు ఆల్మోస్ట్ సెట్ లో 500 మంది మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అయితే ఎవరైతే అందరూ అంతమంది డాన్సర్లు అంతమంది ఉన్నారు కదా. సెట్ లో విశ్వఖాన్ ఉన్నాడు, ఆయేషా ఖాన్ ఉంది, అందరి చూపు ఆయేషా ఖాన్ మీదే ఉంది. అంటే నేను ఎగ్జాక్ట్ చెప్పడం కాదు కానీ విశ్వక్సేన చూపు కూడా ఆవిడ మీద. అదేమో కానీ
నార్మల్ లంచ్ బ్రేక్ అంటే రే రండ్రా ఎప్పుడు బ్రేక్ ఇస్తారని వెయిట్ చేస్తారు. బ్రేక్ ఇస్తే అప్పుడే ఇచ్చారు అని అడిగే స్థాయికి వెళ్ళిపోయారు. ఆ సాంగ్ షూటింగ్ రోజు మాత్రం ఏ మేనేజర్ వచ్చి ఎవరు డోరు కొట్టలేదు, ఎవడంతా వాడు ఏంటి రెడీ ఏంటి అని అంత ఇదిగా ఉన్నారు అనమాట. ఈ మధ్య అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆయేషా ఖాన్ గురించి బాగా ఇది వస్తుంది. ఇప్పుడు మన సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది అంటావునా? డెఫినెట్లీ ఈ సాంగ్కి నేనే సాంగ్ ఎవర్రా అని నిన్న ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చూసుకుంటూ తినేట్లుంటుంది అన్న నార్మల్ అటు ఫోన్ వాడుకుంటుండు. ఎవరు అని చూస్తుంటే మధ్యలో డాన్స్ చేస్తుంటుంది, చాలా బాగా డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. రీసెంట్గా బిగ్ బాస్ కూడా వెళ్ళింది. అంటే ఆ రోజు మనకి ఏంది ఇంకో 3 రోజుల్లో సాంగ్ షూట్. అవును, అప్పుడు ఎదుగుతున్నారు ఎవరెవరు ఎందుకంటే షూటింగ్ ఆపొద్దు వెళ్ళిపోవాలి అని చెప్పి దాని ఆ టైంకి తక్కువ అని చెప్పి మా ఫ్రెండ్ వాడుతున్నాడు ఇట్లా చూపించిండు. నేను ఇప్పటికీ చెప్తా ఆ పిల్లకి ఈ పాట వల్ల బ్రైట్ ఫ్యూచర్ ఉంటే వాడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మా సినిమాలో గ్యాంగ్ చాలా మంది ఉన్నారండి. నేను ఫస్ట్ అటు నుంచి వస్తా. అటు పక్క రామరాజు అన్న, మీ అందరికీ సినిమాల ద్వారా చాలా పరిచయం, దానికంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ పరిచయం. 6 పతివ్రతలని ఒక సినిమా ఉండేది, అందరికి గుర్తుంది కదా. ఆ సినిమాలో సీను నాకు అది ఆ సినిమా తెలీదు. నాకు శివారెడ్డి మీటింగ్ ఒకటి కాదు, మీకు ఎలక్షన్ రాని, క్రికెట్ రాని, లేకపోతే ఇంకోటి జరగని, బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్ అయితే వస్తాయో ఈ 6 పతివ్రతలో ఈ ఒక్క సీన్ మీద అన్ని మీమ్స్ వస్తాయి. నాకు అతడు సీన్ ఇంకా ఇంపాక్ట్ఫుల్ అది. కానీ ఈ సినిమాతో అసలు అలాంటి సినిమా గురించి పెట్టడం కానీ అవి కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో రామరాజు అన్నకి చాలా మంచి క్యారెక్టర్ పడింది. అంటే ఇంతకుముందు సినిమాల్లో ఏ క్యారెక్టర్లు చేశారో అవన్నీ కూడా మర్చిపోయే రేంజ్లో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అన్న. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న ఒకసారి. నేను యాక్చువల్లీ ఫస్ట్ చైతు గారు చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ గురించి నేను యాక్చువల్లీ సూట్ అవ్వనేమో అనుకున్నానండి. నేను థాట్ ఫేస్ ఈ రఫ్ గ్యాంగ్స్ ఇట్లా అంటే సార్ చూడండి సార్ అంటే లేదండి అని చెప్పి ఒక కొత్త లుక్ డిజైన్ చేశారు నాకు. మీరు సినిమా చూసారు కదా, కొత్త లుక్ డిజైన్ చేశారు. నాకు నేను చూసుకునేసరికి మేము బాగా సెట్ అయింది. గ్యాంగ్ లో తెలియకుండా మీరు సెట్ లో చూసారు. అవునండి, మీకు గ్యాంగ్ లో హీరో ప్రజెంట్ ఒక గ్యాంగ్ లీడర్ తర్వాత ఇంకొకరికి ఒక పెద్దరికం ఉంటుంది చూసారా, అది మీలో కనిపించింది ఆ సీన్ లో. మధునందన్ అన్న కూడా ఈ టైప్ ఆఫ్ ఇది చాలా కొత్త. ఎందుకంటే మనకు బాగా మనందరినీ ఆ హీరో తర్వాత హీరో రేంజ్ లో మనందరినీ ఎంటర్టైన్ చేసిన సినిమా గుండెజారి గల్లంతైంది, మీరు అందరూ చూసుంటారు. అందులో మధునందన్ అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత అసలు ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఎలా ఎంజాయ్ చేశారన్న సెట్లో ఈ క్యారెక్టరైజేషన్ కానీ ఈ సినిమా కానీ? ఇది అసలు నాకు కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years అయింది. నాకు తెలిసి బిగ్గెస్ట్ చేసిన బ్యానర్ ఇదే అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదే. నాకు ఎక్కువ రోజులు బిగ్గెస్ట్ బ్యానర్ ఇదే. సో ఆఫ్టర్ 20 years నాకు ఇదొక కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. మనం ఈ గ్యాంగ్స్ లో చేయడం నాకు ఐ ఫీల్ ఐఎమ్ చాలా లక్కీ అని చాలా లక్కీ. నేను కూడా చైతు గారికి థ్యాంక్స్ చెప్పాలండి. చెప్పాలి సూట్ అవునేమో. అండ్ డార్లింగ్ ఏ రోజు కూడా అసలు నీతో పని చేస్తుంటే ఒక హీరోతో పని చేస్తున్నాము, నీకు బయట ఉన్న ఇమేజ్ కి నీకున్న టెంపర్ అని అసలు ఏ రోజు కూడా అసలు ఆ ఫీలింగ్ అంటే ఇంత హ్యాపీ షూటింగ్ ఎన్విరాన్మెంట్, ఇంత హ్యాపీ స్పేస్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ చేతు, మీ ఇద్దరు వల్లనే. మనం షూటింగ్ చేస్తుంటే ప్యారల్లీ ప్యాకప్ గానే ఇంకో షూటింగ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ డైలీ ఉంటాడు మనకు. ఆ ప్యారల్ షూటింగ్ కూడా మనం షూటింగ్ లో హ్యాపీగా ఉంటేనే అది చేయగలుగుతాం. ఇప్పుడు షూటింగ్ లో ఎవరైనా చిరాకు పడ్డారు అనుకో, ఎందుకు లేరా బాబు షూటింగ్ లోనే ఇట్లుంది వద్దు, ఎవరి రూమ్ లో కాలు వెళ్ళిపోతాం. కానీ ఎందుకు గెటప్ లను వేసుకొని మనం గర్వంగానే ఆల్రెడీ కథ ఉంది వీళ్ళకన్నట్టే. ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ నిజంగానే వీళ్ళు ఒక గ్యాంగ్ రా అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఇంకో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మన సమ్మర్ లో మన రాజమండ్రిలో షూటింగ్ చేస్తాం, మనకేముందో షార్ట్ చేస్తాం, మనం వెళ్ళిపోయి వాపకొచ్చాం. పాప ఈయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఎండలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు ఎలా చేశారో కానీ నేను అబ్జర్వ్ చేసింది ఒక అరగంటలో వస్తాను, ఇప్పుడు దాకా ఎండలో ఉన్నాను అనేది ఒక్క రోజు కూడా నేను చూడలేదండి మిమ్మల్ని. అసలు క్యారెక్టర్ ఎక్కడ లేదండి. గోదావరి తీసుకుని పడదొస్తే పాప అక్కడ ఎండ వీళ్ళు ఏముంది గొడుగు కూడా పెట్టారు. అందరూ సాంగ్ ఎలా చేశారండి అసలు ఎండలో. ఇప్పుడు ఉన్న డాన్సర్లందరికీ లైట్ మెన్లందరికీ వ్యానిటీలు లేవు కదా. అవును, వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు కదా. ఇప్పుడు నేను అరగంట రేస్ తీసుకుంటే వాళ్ళు అరగంట ఎక్కువ టార్చర్ చేస్తారు. అవునవును, చాలా మంది నాకు డైరెక్ట్ పడుతుంటే బాధ అనిపిస్తుంది, మనుషులు పడిపోతుంటే. కానీ మనకున్న కాంప్లికేషన్ ఏంది, లంకలు మునిగిపోతాయి. అవును, దాటితే లంకలు మునిగిపోతాయి. చేయడం ఉండదు. సో లంకలు మునిగిపోతే చేయడం. అవును,
సో ఆ టైంలో మళ్ళీ వీళ్ళందరినీ ఆల్రెడీ టార్చర్ పెడుతున్నాం తీసుకెళ్ళి. అవును అవును అందులో ఇంకా మధ్యలో రెస్ట్ తీసుకొని టైంకి అవైలబుల్ లేకపోతే గంట సేపు ఎక్కువ టార్చర్ పెట్టినా అది కానీ మీకైనా బాడీ ఎలా సపోర్ట్ చేసిందండి? మనం ఉన్న గంటలకే మనం ఎలా వచ్చేలా అయిపోయేవాళ్ళం ఒక 60 వేల కూర్చోబట్టి ఇదంతా ఇంత చేసుకుని వచ్చేవారా? మనంతా అరగంట గంట చేసి వచ్చేవాళ్ళని జిమ్కి వెళ్తే ఈయన మళ్ళీ జిమ్కి వచ్చేవారు అక్కడ మన రాజమండ్రిలో. ఏంటి ఏంటంటే సినిమా ఎగ్జైట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది చుట్టాలరా బాబు, ఇది ఎందుకు వచ్చిన సినిమా అంటే ఆ అరగంటలో యానిటీకి వెళ్ళాలనే బుద్ధి వస్తుంది, లేకపోతే సాయంత్రం అయిన తర్వాత నిద్ర వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, పొద్దున్న మెలకు రాదు. సో సినిమా ఎగ్జైట్ చేస్తుండే ఎవ్రీడే. చూసుకోవాలి, ఫస్ట్ తినేసినాం కదా అది చూసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉండదు మనకి. అని చూస్తున్నప్పుడల్లా అనుకున్న దానికంటే బాగా రావడమే జరిగింది సినిమా. అవునవును అవును. కానీ నువ్వు ప్రతి ఇంటర్వ్యూకి అంటే ప్రతి మూవీకి నీది ఏదో ఒక హల్చల్ ఉంటుంది, ఏదో చేస్తావు. సినిమా రిలీజ్కి ముందు ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటుంది, ఏదో ఒకటి అవుతుంది. ఈ సినిమాకి ఏమన్నా అయింది అటువంటిది? ఇప్పటివరకు ఏం అవ్వలేదు. ఇంకా అయిపోయింది, మనిషే వైరల్ గా తయారు. ఇలాంటి వైరల్ చేసి 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 మనిషే వైరల్ గా తయారైపోయాడు. చూడగానే ఇతను ఒకటి వస్తుంది ఫిక్స్ అయిపోయాడు. అది ఇంకా ఆడి ఫిక్స్ అయిపోయాడు. అవును కరెక్ట్. ట్రైలర్ వైరల్ అయిపోయింది. అవును, ఈసారి నీ పర్ఫార్మెన్స్ వైరల్ అండి. నువ్వు ఏం చేయవలసిన లేదు సార్, బయట నీ పర్ఫార్మెన్స్ వైరల్ సార్. ఎక్స్ట్రాడినరీ. అలాగే